చెప్పు సుజయ్. ఏమండి, మీరు కంగారు పడకండి. ముఖ్యమైన విషయం చెప్దామని మీకు ఫోన్ చేశాను. ఈరోజు పేపర్తో పాటు ఒక కవర్ కూడా ఇచ్చారు. అందులో మీరు ఇందు కలిసి ఉన్న బెడ్రూమ్ ఫొటోస్ వచ్చాయి. లేదు లేదు, అవి ఫేక్ అయి ఉంటాయి. అది నిజం కాదు. అవి అలాగే నాకు స్కాన్ చేసి పంపు. సరేనండి, ఉంటాను. నేను చూసాను సుజయ్, కానీ ఇవన్నీ ఫేక్. అయ్యుండొచ్చండి, కానీ నాకెందుకో మీ సెక్రటరీ ఇందు మీద డౌట్గా ఉంది. తన్ని పిలిచి ఒకసారి బెదిరించి చూస్తారా? గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు అంత గుడ్గా ఏం లేదు. ఏంటిది? సార్ ఏంటిది? అది అడగడానికి నేను ఇక్కడికి వచ్చాను. దీంట్లో నీకు కూడా సంబంధం ఉందా? సార్ ఏంటి సార్ ఇలా అడుగుతున్నారు? డిన్నర్ అయ్యాక రూమ్కి వచ్చి నిద్రపోయినా అంతే, ఇంకేదీ నాకు గుర్తులేదు. దీని వెనుక ఎవరెవరున్నారో వాళ్ళని వదిలిపెట్టను. గెట్ రెడీ నౌ. తర్వాత ఇంకో విషయం, ఇకపై నీ సర్వీస్ నాకు అక్కర్లేదు. ఓకే, నా మీద నమ్మకం లేని ఒక వ్యక్తి దగ్గర ఉద్యోగం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ ఫోటోస్ బాధను కలిగించేది మీకంటే ఎక్కువగా ఆ అమ్మాయి అయినా నాకే. అందువలన దీని వెనక ఎవరున్నా సరే నేను కనిపెట్టకుండా వదలను. ఒకవేళ బుర్రతక్కువడు ఆ రోజు చెప్పిన విషయం నిజమే అయి ఉంటుందా? ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య ఏదైనా కనెక్షన్ ఉంటుందా? అదేం అయి ఉండదులే. నేను పేపర్ చదువుకుంటాను. బస్సు ఢీకుని 90 ఏళ్ల ముసలావిడ మరణం. ఆగిందో ఏమిటేది? దయచేసి దీని గురించి నన్నేం అడగొద్దమ్మా. నాకు అబద్ధం చెప్తున్నావా? నేను మీరిద్దరు ఎక్కడున్నారు? ఒక రిసార్ట్లో. అక్కడేమీ జరగలేదంటున్నావా? 100% నిజమే. నువ్వు అమ్మవు కాబట్టి ఒక నిజం చెప్తున్నాను. ఒక అమ్మాయి కాస్త ఇండిపెండెంట్గా ఉంటే, ఒక మగాడితో కాస్త ఫ్రీగా మాట్లాడినా తను డెఫినెట్గా దారి తప్పే వెళ్ళుంటుంది. ఇదే కదా మీ అందరి అభిప్రాయం? ఇంకా నన్ను అనుమానిస్తున్నావా అమ్మా? నాకు నీ మీద నమ్మకం ఉంది, కానీ నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఆ మేననే కదా. ఈ రోజు వెళ్ళి అతన్ని కలుస్తాను. అతని చొక్కా పట్టుకొని నిలదీస్తాను, ఎందుకు ఇలాంటివి చేశావు అని. అమ్మా అదేం వద్దమ్మా. నువ్వేం మాట్లాడుకో, ఏం చెయ్యాలో నాకు తెలుసు.